రావణుడు సీతని అపహరించటానికి కారణం సీత అమాయకత్వమే. దాన్ని అడ్డుపెట్టుకుని రావణుడు సీతని ఆ లక్ష్మణ రేఖను దాటించగలిగాడు. కాని అశోకవనంలో అదే రావణుడు సీతని కనీసం ముట్టుకోలేకపోయాడు కూడా. ఎందుకు అంటే రావణుడికి సీతకి మధ్య సీత ఆత్మాభిమానం అనే హద్దుని ఏర్పరచుకుంది. జీవితంలో వద్దు అనటం నేర్చుకోండి. ఎవరైనా మీ గౌరవం అనే హద్దుగీతను దాటుతూ ఉంటే వారిని అక్కడే ఆపటం నేర్చుకోండి. మీ మీద లేచే మొదటి హస్తాన్ని అలాగే మీ సమస్యని ముందుగా అక్కడే ఆపటం నేర్చుకోండి. ఇక ఆ పురుషుడు కూడా సాహసం చేయడు, తిరిగి మీకు అవమానం చేయటానికి ప్రయత్నించడు కూడా. ఎందుకంటే స్త్రీ జనని, పూజ్యురాలు. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించకండి. మీ సమస్యల్ని మీరే ఎదుర్కోండి. రాధాకృష్ణ.